హాయ్ ఫ్రెండ్స్, ఒక్కటే ఆలోచించండి. తెలంగాణ తెలంగాణ ప్రజలకు మరి అదేవిధంగా మా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. దళిత, గిరిజన, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలందరికీ నా యొక్క ధన్యవాదాలు, నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ పాలన చూస్తున్నారు కదా. ఇక్కడ బండి సంజయ్ అనే గ్రాఫ్ పెరుగుతుంది. ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగిన గొప్ప వ్యక్తి ఈరోజు ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి హోంశాఖ సహాయ మంత్రి అయిందంటే కళ్ళు మండుతున్నాయి బీఆర్ఎస్ నాయకులకు. ఎందుకు మండుతున్నాయి? అరే బండి సంజయ్ని ఎట్లయినా పదవుల నుంచి తొలగియాలి. అరే అమ్మాయికి న్యాయం జరగాలని అన్నారు. అరే బండి సంజయ్ని పదవుల నుంచి తొలగియాలి. ప్రతి ఒక్క మాట ఇదే. బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి, బండి సంజయ్ని తీసేయాలి, బండి సంజయ్ని అది చేయాలి, ఇది చేయాలని మాట్లాడుతుండ్రు కదా. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇలాంటిగా శిక్ష పడాలి, అలా కొడుకు శిక్ష పడాలని కోరుకోండి, తప్పులేదు. కానీ బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి, బండి సంజయ్ని ఏదో చేయాలనుకుంటే బండి సంజయ్ వెంటిక కూడా పీకలేరు. ఎందుకంటే బండి సంజయ్ అనేటోడు ఒక్కడు కాదు, కాషాయ కమలనాథుడు, తప్పు చేయడు, తప్పును ఒప్పుకోని వ్యక్తి బండి సంజయ్. ఆనాడు ఐదు నెలల నుంచి తిరుగుతుంటారు కదా. నరేంద్ర మోడీ వస్తుంటే ఒకరోజు ముందుగానే కేసు పెట్టారు కదా. ప్లాన్ ప్రకారం జరిగింది ఇదంతా. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి ఈ తప్పుడు ప్రచారాన్ని మా బండి సంజయ్ మీద రుద్దుతురు. నిజంగా మహిళలకు రక్షణ ఇచ్చే పార్టీ అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఏం రక్షణ ఇచ్చింది? మహిళలకు అత్యాచారాలు జరగలేదు అప్పుడు? మహిళల మీద దాడులు జరగలేదా? ఫోక్సో చట్టాలు ఏమైనాయి అప్పుడు? బీఆర్ఎస్ నాయకుడు అని తెలుస్తారు, వాని మీద కేసు లేదు, వాని మీద ఎఫ్ఐఆర్ లేదు, వాని మీద ఫోక్సో చట్టం లేదు. ఈరోజు బీజేపీ నాయకులు అదుగో దొరికిరా? బీజేపీ నాయకుల బిడ్డలు అదుగో దొరికిలా? బీజేపీ నాయకులు ఒక్కరు కాదు, ఇవాళ నరేంద్ర మోడీ సైన్యం ఉన్నది బిడ్డ, గుర్తుంచుకోండి. బండి సంజయ్ మీద బురద పూసి పారిపోదామని కాదు. బండి సంజయ్ ఎప్పుడు కూడా బురద పూసినా కూడా వైట్ లాగానే మిగిలిపోతాడు. ఒకసారి ఆలోచించండి.